డియర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి గేట్ రాసిన వాళ్ళకి మాత్రము ఎన్హెచ్పిసి వాళ్ళు ఆఫర్ అయితే రిలీజ్ చేశారమ్మా. జాబ్ ఆప్షన్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అయ్యింది. మరి గేటు 2026 వాళ్ళైతే కాదమ్మా, 2026 వాళ్ళైతే కాదు. గేటు 2024 ఎవరైతే రాస్తారో, 2024 2025 అయితే రాస్తారో వాళ్ళు మాత్రమే అర్హులు. ముందుగానే మరి వీడియో అంతా చూసిన తర్వాత సార్ ఏందంటారు, 2026 స్టూడెంట్స్ మరి వాళ్ళకైతే అవకాశం అయితే తర్వాత వస్తుందేమో. ఇప్పుడు ప్రస్తుతానికి 2024 2025 గేట్ వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టు పడ్డాయని మరి ఒక సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనికి సంబంధించిన కెరియర్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ లింక్ కావాలంటే నేను కూడా దీనిలో మన వీడియోలు ఇస్తాను, చూడండి ఒకసారి. మరి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఆఫ్ స్పెషల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్ఎస్ఎల్ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ మూడు మాత్రమే తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. సివిలు, మెకానికల్, ఎలక్ట్రికల్. గేటు రాసుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది, సపోజు గేటు 2026 గేట్ స్టూడెంట్స్, 2026 గేట్ స్టూడెంట్స్కి 27లో 28లో అవకాశం వచ్చే అవకాశం ఉంది, జాబ్స్ రావచ్చు. 26లో గేట్ రాసిన వాళ్ళు ఈ స్కోరు మీకు 27లో వ్యాలిడిటీ ఉంటుంది, 28లో వ్యాలిడిటీ ఉంటుంది. 3 సంవత్సరాల వ్యాలిడిటీ అమ్మో, ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అందుకని గేటు 2027 కూడా రాసుకోండి. 2027 రాస్తే 28 29కి 3 సంవత్సరాల వ్యాలిడిటీ వస్తుంది. దీని యొక్క డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం, అసలు ఏమేమి ఇచ్చారో. మరి 24 25 గేట్ స్కోర్తో వీళ్ళు డైరెక్ట్గా మరి జాబ్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఈలోపు సపోజు 2024లో మీరు కానీ ఎంటెక్ చేరుంటే ఈ పాటికి ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది, మీకు డిగ్రీ కూడా వస్తుంది. ఒక దెబ్బకి 2 పెట్టలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక దెబ్బకి ఒక పక్కన ఎంటెక్ అయిపోయింది, ఒక పక్కన మళ్ళీ గవర్నమెంట్ జాబ్లో వస్తారు. చూసారా ఒకసారి ఇక్కడ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీర్స్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. అంటే బీటెక్ సివిల్లో చేసి ఉండాలి, బీటెక్ ఎలక్ట్రికల్, బీటెక్ మెకానికల్. సారీ ఫర్ సిఎస్సి అండ్ ఈసీఈ స్టూడెంట్స్ అండ్ కెమికల్ స్టూడెంట్స్ అని మిగతా వాళ్ళకి సారీ చెప్తున్నాం. మరి చూసారా ఇక్కడ మినిమం క్వాలిఫికేషను ఏంటంటే మరి ట్రైనీ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ 50,000, మీకు 1,00,000 దాకా వస్తాయమ్మ. టేక్ ఏమో అన్నీ కలిపి మరి హెచ్ఆర్ఏ అన్నీ కలిపి ఒక 80,000 నుంచి ఒక 90,000 దాకా 1000 దాకా వస్తాయి స్టార్టింగ్లో. ఇదే శాలరీ మీకు ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీలో కూడా రావు. సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఒక 20,000 30,000 40,000 కంటే అంత ఇవ్వరు. ఇచ్చినా 4 నెలలు ఉంచుతారు, తీసేస్తారు. అందుకనే గేట్ రాసుకోండి, మరి గవర్నమెంట్ పిఎస్సిలో జాబ్ కొట్టండి, లేకపోతే ఐఐటీల్లో టాప్ ఐఐటీలో ఎంటెక్ చేయండి. అది నా యొక్క మోటో విధానం స్టూడెంట్స్ చెప్తున్నాను. మరి ట్రైనీ ఇంజనీర్ 50, ఇది కూడా సేమ్. ట్రైనీ ఇంజనీరు మరి బీఎస్సీ ఇక్కడ సివిల్లో చేసి ఉండాలి, బీటెక్. మరి ఎలక్ట్రికల్ అయితే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఏఐసిటి, ఇవన్నీ కూడా చేసి ఉండాలి. ఎలక్ట్రికల్లో వీళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చేసి ఉండాలి. తర్వాత మరి మెకానికల్ అయితే మెకానికల్ డిసిప్లిన్లో ఉండాలి. మెకానికల్ ఉన్నవాళ్ళైనా పర్లేదు, ప్రొడక్షన్ అయినా పర్లేదు. ప్రొడక్షన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అమ్మ. ప్రొడక్షన్ ఇండస్ట్రీ, థర్మల్, మెకానికల్, ఆటోమోటివ్ వీళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఈ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మనకి ఎక్కువ, ఇక్కడ మరి పోస్టులు చూద్దాం. ఇవి బ్యాక్లాగ్ పోస్టులు. ఒకటి మరి ట్రైనీ ఇంజనీర్ సివిల్ ఓబీసీ వాళ్ళకి, సివిల్లో ఓబీసీ 2 ఉన్నాయి, ఒకటి ఎస్సీ 2 3. అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి ఈ పోస్టులు, బ్యాక్లాగ్ కదా. ఓబీసీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి ఏమి లేవు. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. మొత్తము 7 పోస్టులు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. సివిల్కి 7 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రికల్ 26 పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే హైడ్రో పవర్ స్టేషన్ కాబట్టి ఎలక్ట్రికల్కి ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రికల్ ఓబీసీ 12, తర్వాత
SC 9, ST 5, మొత్తం 26 పోస్టులు అయితే ఉన్నాయి. మెకానికల్ 21, మొత్తం మెకానికల్ 72 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఎలక్ట్రికల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఛాన్సు, సిఎస్సి పీపుల్ నాట్ మరి వీళ్ళకి ఛాన్స్ లేదు. అమ్మో సిఎస్సి అని మొత్తము సిఎస్సియే జారుతున్నారు. కోర్ కంపెనీలు ఎప్పుడైనా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మరి ఈ యొక్క ఏ యుగంలో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికి కూడా తెలిసే మరి లేదు. ఎలాంటి జాబులు స్టాండర్డ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎంసెట్లో చేరితే ఈసీ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ మంచిగా చేరి ఎలాంటి గేట్ రాసుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏపీ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ ఇక్కడ మొత్తం మనకి 72 పోస్టులు ఉన్నాయి. మెకానికల్లో 21, మెకానికల్ 21, ఎలక్ట్రికల్ 26, సివిల్ 7, మొత్తం 72 పోస్టులు. బ్యాక్లాగ్ వేకెన్సీ ఆఫ్ రిక్రూట్మెంట్ వేకెన్సీ ఫర్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ 2024. ఇదమ్మా స్టూడెంట్స్ ఎక్సర్సైజు. స్పెషల్ రిక్రూట్మెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. మనం ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలి? డేటు, కాంపన్సేషను, శాలరీ 16 లక్షలు, 16 lakhs per annum, గుర్తుపెట్టుకోండి. 16 LPA. ఈ LPA ఇంత శాలరీ మీకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇవ్వబోరు మీకు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి పబ్లిక్ సెక్టార్లో గేట్ రాయండి, పబ్లిక్ సెక్టార్లో జాబ్ కొట్టండి, పిఎస్సిలో జాబ్ కొట్టండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఇది స్టూడెంట్స్ మరి ఎప్పుడు డేట్ ఒకసారి చెక్ చేద్దాం. వెయిటేజ్ వీళ్ళు గేట్ 2024-25కి 75% వెయిటేజ్ ఇస్తున్నారన్నమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ 5%, పర్సనల్ ఇంటర్వ్యూ 20% ఇస్తారు. మీకు ఆల్మోస్ట్ వాళ్ళు గేట్ ఫుల్ పర్సంటేజ్ ఇస్తున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎవరికైతే కాల్ లెటర్ వస్తుందో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు. గ్రూప్ డిస్కషను మరి ఎప్పుడు లోపు అప్లై చేయాలి? మరి స్టెప్స్ మరి అప్లై చేయడానికి ఎట్లా? స్టెప్ 1 మరి ఇది నేను వెబ్సైట్ మన యొక్క లింక్లో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, క్లిక్ చేసుకోండి. తర్వాత రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. స్కాన్డ్ కాపీసు, మెట్రిక్, SSC 10th class సర్టిఫికెట్టు, మరి అదేవిధంగా ఇంజనీరింగ్ బీటెక్, BE మార్క్ షీట్లు, SC ST సర్టిఫికెట్లు అన్నీ కూడా పెట్టాలి. తర్వాత లాస్ట్లో కాపీ ఆఫ్ గేట్ 2024 స్కోర్ కార్డు యాజ్ అప్లికబుల్, కంపల్సరీగా మ్యాండేటరీ. దీని బోల్డ్ కూడా చేశారు. 24-25 స్కోర్ కార్డు కంపల్సరీ. డిక్లరేషన్ రిపోర్టు, మెడికల్ అవన్నీ కూడా వ్యాలిడ్. ప్రూఫ్ ఆఫ్ చేంజ్ ఇన్ నేమ్ ఇఫ్ అప్లికబుల్. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ చూడండి ఒకసారి. నేను లింక్ పెడతాను, ఇదే లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అప్లై చేసుకోండి. ఎప్పుడు లోపు అప్లై చేయాలంటే ఓన్లీ ఇక్కడ టైం ఇచ్చాడు కదా, ఇది డేటు. ఇప్పుడు మరి అప్లికేషన్ విండో ఓపెన్ 16వ తారీఖున ఓపెన్ అయిపోయింది మనకి. 16వ తారీఖున క్లోజ్, 6వ తారీఖున ఏప్రిల్ 6కి క్లోజ్ అయిపోద్ది మనకి. ఇంకా 15 మొత్తం 20 days ఇచ్చాడమ్మా. 20 days ఉండే ప్రతి ఒక్కరు కూడా 2024-25 గేట్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. జస్ట్ ఫర్ మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఎస్పెషల్లీ ఓన్లీ ఇంజనీరింగ్ అమ్మ. నేను మన ఛానల్లో ఓన్లీ BE బీటెక్ సంబంధించిన ఇన్ఫర్మేషను, గేట్ ఇన్ఫర్మేషను, తర్వాత పబ్లిక్ సెక్టార్ ఇన్ఫర్మేషన్ మొత్తము ఫ్రీగా ఇస్తాను. ఫ్రీగా అప్డేట్స్ అయితే మీకు అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.